So hey yo, what is up guys? This is Arvind and you're watching FFMC Telugu అనే యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ వీడియోలో నేను మీకైతే ఒబిటో లైఫ్ స్టోరీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒబిటో వాళ్ళ పేరెంట్స్ చనిపోతారన్నమాట. అండ్ మనం మాంగాలో అండ్ యానిమేలో కూడా చక్కగా చూపించాలి. సో ఒక థియరీ అయితే ఉందన్నమాట. ఒబిటో వాళ్ళ నాన్ననైతే ఒక మిషన్కి వెళ్ళినప్పుడు ఆ మిషన్లో చనిపోతాడు. అండ్ మన ఒబిటో అప్పుడు ఇంకా తన అమ్మ కడుపులోనే ఉంటాడు. అండ్ మన ఒబిటో వాళ్ళ మామ్ ఎప్పుడైతే ఒబిటోకి బర్త్ అయితే ఇస్తుందో అప్పుడు ఒబిటో వాళ్ళ అమ్మనైతే చనిపోతుందన్నమాట. సో ఇది ఒక థియరీ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి సో మన ఒబిటో తన నానమ్మ దగ్గరనే పెరుగుతాడు. సో తను నింజా స్కూల్లో ఉన్నప్పుడు తను ఒక హొక్కాగే కావాలని అనుకుంటాడు అన్నమాట. సో అదే స్కూల్లో రిన్ అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. కానీ మన ఒబిటో ఫ్రెండ్షిప్ పేరుతో రిన్ అయితే లవ్ చేస్తాడు అన్నమాట. కానీ మన రిన్ అదే క్లాస్లో ఉన్న కకాషి హటాకేతో లవ్లో ఉంటుందన్నమాట. అండ్ మన ఒబిటో అయితే చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకుంటాడు. ఆల్సో కళ్ళకైతే ఐ డ్రాప్స్ వేసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే మన ఒబిటో తన ఐస్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే తను ఉచియా కాబట్టి అన్నమాట. సో ఎందుకంటే తన ఐకి ఏమన్నా అవుతే షారింగ్ అని రాదు అని అప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. అందుకే ఐస్ని తన కేర్ చేసుకుంటాడు అన్నమాట. సో కొన్ని మంత్స్ తర్వాత మన ఒబిటో అండ్ రైన్ ఇంకా కకాషి ఒకే టీంలో ఉంటారన్నమాట. వాళ్ళు టీంకి సెన్స్ ఎవరో తెలుసా, నామికాజే మినాటో అన్నమాట. ది ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ద లీఫ్ అన్నమాట. సో మన ఒబిటో రిన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ మన రిన్ ఒబిటోని జస్ట్ ఫ్రెండ్ లాగే భావిస్తుంది. అండ్ కకాషిని చాలా లవ్ చేస్తుంది అన్నమాట రిన్ వచ్చేసరికి. అండ్ ఇంకా మన రిన్ వచ్చేసరికి ఒక జించుడికి అన్నమాట. ఒకరోజు రిన్ని కొంతమంది కిడ్నాప్ చేస్తారన్నమాట. ఎందుకంటే తనలో జించురికి ఉంది, ఐ మీన్ 3 tails బీస్ట్ ఉంది. సో తన పవర్ వాడుకొని వేరే విలేజ్ని అటాక్ చేయొచ్చు అని ఈ విషయం తెలిసిన కకాషి అండ్ ఒబిటో వెంటనే వెళ్తారన్నమాట రిన్ని వెతికేతందుకు. అండ్ మన మినాటో అయితే వేరే మిషన్కి వెళ్ళడం వల్ల కకాషి అండ్ ఒబిటోతో రాలేకపోతాడు. ఇంకా వీళ్ళు రిన్ ఉన్న ప్లేస్కి కనుక్కున్న తర్వాత రిన్ని రెస్క్యూ చేయంగా అదే ఫైట్లో మన ఒబిటో షారింగన్ వచ్చేసరికి ఎవాల్వ్ అవుతుంది. అండ్ రిన్ని రెస్క్యూ చేసిన తర్వాత అక్కడున్న గుహ నుండి బయటికి రాగా ఆ గుహ కొంచెం కొంచెంగా విరిగిపోతూ ఉంటుంది. అయితే ఒక పెద్ద రాయి ఉంటుందన్నమాట. సో ఆ రాయి మన కకాషి మీద పడుతుంటే మన ఒబిటో తనని తోసేసే క్రమలో మన ఒబిటో మీద ఆ రాయి పడుతుంది. సో మన ఒబిటో ఆఫ్ ద బాడీ టోటల్లీ క్రష్ అవుతుంది. సో తను చనిపోతే ఒబిటో చనిపోతే ఏమీ యూస్ ఉండదు అని ఒబిటో దగ్గర ఉన్న షారింగన్ని మన కకాషికి గిఫ్ట్గా ఇస్తాడు. ఎందుకంటే కకాషి జూనియన్ అయినప్పుడు సో అందరూ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారన్నమాట. కాకపోతే మన ఒబిటో వచ్చేసరికి ఏం గిఫ్ట్ ఇయ్యరన్నమాట. సో అందుకే తను చనిపోతూ ఉండగా తను చనిపోతే ఏం యూస్ ఉండదని తెలిసి తన షారింగన్ అయితే మన కకాషికి అయితే ఇస్తాడన్నమాట. సో రిన్ వచ్చి మన కకాషికి రిన్ వచ్చేసి కకాషికి ఐ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తుందన్నమాట. సో ఆ గుహ కూలిపోక ముందే మన కకాషికి ఇలా చెప్తాడు, రిన్ జాగ్రత్త అని. సో అలా కకాషి అండ్ రిన్ వెళ్తారన్నమాట. ఒబిటో అక్కడనే ఉంటాడు. కాసేపు అయిన తర్వాత కకాషి అండ్ రిన్ వెళ్ళిన తర్వాత మన ఒబిటోని మాదరా కాపాడి మాదరా ప్లాన్ గురించి చెప్తాడు. నేను ఈ లోకంలో బాధ, నొప్పి, హేట్రెడ్ లేకుండా ఒక ప్రేమనే ఉండేటట్టు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను ఇలా మన మాదరా వచ్చి అయితే అంటాడన్నమాట. సో అక్కడ నుంచి మన ఒబిటో తప్పించుకోలేక ఇక మన ఒబిటో అలానే ఉంటాడన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్, సో ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి గైస్. మన ఛానల్ అయితే లిటరల్లీ చాలా డౌన్లో అయితే ఉంది. సో మనకు గుట్టెక్కించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఫ్రీయే కదా. సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే అలా పెట్టుకోండి గైస్ ప్లీజ్. సో కొన్ని రోజుల తర్వాత రిన్ని మళ్ళీ ఎవరో వెళ్తారన్నమాట. రిన్నిని వెళ్ళిన విషయం వైజెట్స్ ద్వారా సో మన ఒబిటోకి అయితే తెలుస్తుంది. కానీ ఇదంతా
మాదర ప్లాన్లో ఒక భాగమే అని మన ఒబిటోకి అయితే తెలియదు అన్నమాట. సో కకాషి గురించి ఇలా అనుకుంటాడు. కకాషి తన మిషన్ గురించి మాత్రమే పట్టించుకుంటాడు, పక్కన ఎవరుండే ఏమైనా పర్వాలేదనే రకం అని ఆలోచిస్తాడన్నమాట. సో మన ఒబిటో వెళ్తాడన్నమాట రిన్ కోసం. అండ్ మన ఒబిటో వెళ్ళేసరికి మన కకాషి వేరే వాళ్ళని చంపంగా రిన్ వచ్చి కకాషి చేతులతో అటాక్ చేయించుకుంటుంది. రిన్ ఇలా అంటుంది, నా వల్ల విలేజ్కి ఏం ప్రాబ్లం కావద్దు, అందుకే ఇలా నేను చనిపోతున్నాను అని కకాషితో ఇలా అంటుంది. సో ఎందుకు చెప్పన్నా, సో ఎందుకు తను చనిపోయింది చెప్పన్నా, తనలో 3 tail బీస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు కూడా తనని క్యాప్చర్ చేయొచ్చు. సో తనని క్యాప్చర్ చేసి తనలో ఉన్న పవర్స్ మొత్తం ఉపయోగించుకొని వేరే విలేజెస్ అండ్ కోనహా విలేజ్ లీవ్ విలేజ్ని కూడా అటాక్ చేయొచ్చు అని తనైతే చనిపోతుందన్నమాట. సో మన కకాషి చేతులతోనే. కానీ ఇదంతా చూసిన ఒబిటో, అంటే దూరం నుంచి అయితే చూస్తాడు, ఇదంతా చూసిన ఒబిటో కకాషి కావాలనే ఒబిటో రిన్నుని చంపిందనుకొని తను సైకో అయిపోతాడన్నమాట. మొత్తం తన ఎమోషన్స్ అన్నీ దగ్గరికి రావడంతో, సో తన లవ్ తన కళ్ళ ముంగట్నే చనిపోయింది అనుకోవడంతో తనకైతే మాంగిక్యూ షారింగన్ ఇవాల్వ్ అవుతుందన్నమాట తన షారింగన్ నుంచి. అండ్ కకాషి దగ్గర కూడా ఒబిటో షారింగన్ ఉంది కాబట్టి తనలో కూడా మాంగిక్యూ షారింగన్ ఇవాల్వ్ అవుతుంది. సో కకాషిది ఉచిహా బ్లడ్ కాదు కాబట్టి తనలో ఉన్న చక్ర మొత్తము ఆ షారింగన్ ఇవాల్వ్ అయితే అందుకు తీసుకుంటుంది. సో మన కకాషి అక్కడనే సృహ తప్పుకొని పడిపోతారన్నమాట. సో మన ఒబిటో అయితే సైకో అయిపోయి అక్కడున్న విలేజెస్లో ఉన్న వాళ్ళ ఎనిమిస్ మిత్రులందరినీ చంపేసుకుంటా పోతాడన్నమాట. మొత్తం సైకో అయిపోతాడు. సో మన ఒబిటోనైతే మళ్ళీ మాదర దగ్గరికి వెళ్తాడు. సో మీకు ఒక విషయం చెప్పాను, సో మనం ఒబిటోని ఇదంతా చూసేలా చేయడం మాదర ప్లాన్ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మాదర ఇలా అంటాడు, సో నువ్వు నాతో కలిసి పని చేస్తే నీ రిన్తో నువ్వు మళ్ళీ కలిసి కలల ప్రపంచంలో సంతోషంగా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు మన ఒబిటో మాదర ప్లాన్కి ఒప్పుకుంటాడు. మాదర ఇలా అంటాడు, ఇదంతా చేయాలి అంటే మన ఇద్దరి వల్ల కాదు అని. సో మాదర చనిపోయేటప్పుడు ఒబిటో నేను చనిపోయేటప్పుడు నువ్వు నా పేరు చెప్పుకొని బ్రతకాలి, మన ప్లాన్ ఇన్ఫినైట్ సుకోయామి కావాలి అంటే ఆల్ 9 tail బీస్ట్స్ కావాలి. సో నువ్వు ఒక గ్రూప్ని ఫామ్ చేయించు, ఆ గ్రూప్లో ఆల్ 9 tail బీస్ట్ పట్టుకునే తట్టు ఉండాలి. అండ్ అవన్నీ బీస్ట్ క్యాప్చర్ అయిన తర్వాత నన్ను రెనే రీబర్త్ నగాటాతోని చేయించు అని చెప్తాడు. సో అలా మన ఒబిటో తాను మాదర అని చెప్పుకుంటూ అకాట్సుకులో ఉన్నప్పుడు టోబీ అని చెప్పుకుంటూ ఉంటాడు. సో తనని తాను అలా చెప్పుకుంటూ ఉంటాడు అన్నమాట. సో అన్ని టెయిల్ బీస్ట్ చక్ర క్యాప్చర్ చేసిన తర్వాత 10 tail బీస్ట్ని రెస్పాన్స్ చేసిన తర్వాత ఆ 10 tail బీస్ట్ని ఒబిటోలో కలుపుకొని 10 tail బీస్ట్ సెంచురీకి అవుతాడు మన ఒబిటో అన్నమాట. చాలా విధ్వంసం తర్వాత మన నరుటో ఒబిటోతో ఇలా చేస్తే చెడవుతుంది, ఇలా చేస్తే మంచి అవుతుంది అని ఎంతో చెప్తాడు. అండ్ మన నరుటోని చూస్తే ఒబిటోకి తనని తానుగా చూసుకున్నట్టు ఉంది అనుకుంటాడు. సో అలా చాలా ల్యాగ్ తర్వాత మాదర ఒబిటోని వాడుకుంటాడు అని తెలిసి నిజం తెలుసుకొని మళ్ళీ మన ఒబిటో మంచివాడవుతాడు. కానీ ఇదంతా తెలిసిన మాదర అంటే ఒబిటోలో ఉన్న 10 tailsని తనలో అమర్చుకుంటాడు. అండ్ మన ఒబిటో నరుటో వైపు ఉండి తనని సపోర్ట్ చేస్తాడు. లాస్ట్లో మళ్ళీ కకాషి కోసం తన లైఫ్ని త్యాగం చేస్తాడు. సో ఇది మన ఒబిటో ఉచిహా స్టోరీ అన్నమాట. గాయస్ ఇంకా చెప్పేది ఉండే కానీ కాకపోతే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో అయినా మీకు స్టోరీ అయితే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇది గాయస్ మన ఒబిటో స్టోరీ అన్నమాట. సో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే సో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకైతే తెలుస్తుంది మీకు ఏం కావాలని. సో గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, 11 సబ్స్క్రైబర్సే ఉన్నారు గాయస్. సో మన తెలుగు యానిమే కమ్యూనిటీ పవర్ అయితే చూపించాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీయే కదా. అండ్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే టాటా బై బై, సీ యూ.